దోస్తులు సౌదీలో హౌస్ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే పొద్దుగాల 6 గంటలకు ఇట్లా వెళ్తే వాళ్ళు ఒక్కొక్క పారి ఉమ్మంటే ఇంటికి పోతారు. ఒక్కొక్క పారి 6-7 గంటల సంధి షాపింగ్ దాంట్లో వెయిట్ చేయాలా. ఇప్పుడు నేను వచ్చేసి 2-3 గంటలు ఆయా ఇవ్వరకు అన్నం లేదు నీళ్ళు లేవిడ షాపింగ్ మాల్లో కూకుండి పిర్రలు కాయలు కడుతున్నాయి, కాళ్ళు తిమిరత్తున్నాయి, కానీ ఇంకా వెళ్తలేరు. మనకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉండరు, ఏం చేసేటోళ్ళు ఉండరు. మనమే పైసలు ఉంటే మాత్రం దుకాణాలకు పోయి కొనుక్కోవాలా, పైసలు లేకపోతే ఇక బండ్లో ఇట్లనే కూకుండాలా, ఫోన్ చూడాలా. నెట్ ఉంటేనేమో ఓకే టైంపాస్ అయిపోతుంది, నెట్ లేదనుకో దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, పరేషాన్ అయిపోతుంది. ఇక్కడ నెట్ లేనిది అయితే దేశంలో మనిషి ఉండడు, ఎందుకంటే అంత అవస్థలు ఉంటాయి. డ్యూటీ టైం ఎక్కువ అయిపోతుంది. కూకుండుడే మొద్దులు మోసేది అది చేసేది ఉండదు. ఈ కూకుండే అవస్థ. మనము పొద్దున్న దాకా కష్టపడి పని చేస్తే అదొకటి ఫీలింగ్ మంచిగా ఉంటుంది. కానీ మనం ఈ కూకుండి పిర్రలు కాయలు కట్టుడు కాళ్ళు తిమ్మిరు తప్ప ఏ ఫాయిదా ఉండదు. నేను పార్కింగ్లో ఇప్పుడు ఎంతసేపు ఆయా, ఇంకా ఎంతసేపు అవుతుందో తెలియదు. ఇక్కడ ఎన్ని షాపింగ్ మాల్లు ఉన్నాయో మీకు చూపెడతా చూడండి. చూసిలా ఇదంతా షాపింగ్ మాల్లే. పాండా ఉన్నది, లుల్లు ఉన్నది, ఎక్సెల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా అది కూడా షాపింగ్ మాలే, అంత పెద్దది. ఇదంతా మొత్తం సూపర్ ఉంటుంది చూడండి. ఇదంతా బిల్డింగులు చూడండి, ఇదంతా పార్కింగ్. క్యామల్రీ చూడండి, మొత్తం క్యామల్రే. ఇవన్నీ మార్కెట్లో ఇంకా ఇటు నా వెనకాల కూడా ఉన్నాయి. నా వెనుక చూడండి మొత్తం షాపింగ్ మాల్లే. ఇవన్నీ వెనుక పెద్దగా పార్కింగ్ మొత్తం. ఇదంతా పార్కింగే. చూడొచ్చు ఎలా ఉందో చూడండి. అటు కూడా ఉంటుంది చూడండి. అదంతా షాపింగ్ మాల్. ఇదంతా పార్కింగే, మొత్తం పార్కింగే. ఎలా ఉంది, సూపర్ ఉన్నది. చూసిలా ఇలా ఉంటుంది. నేనే కాదు, ఈ పార్కింగ్లో 100 డ్రైవర్లు ఉంటారు. ఇట్లనే కూకుండి వెయిట్ చేస్తారు. బాగా అవస్థ కూకుండు. పని చేసింది పోపు బాయ్, పని చేస్తే మంచిగా ఉంటుంది, కానీ ఈ కూకుండు మాత్రం దండి అవస్థ. ఇగో ఇలా ఉంటుంది ఈ పార్కింగ్లల్లో. ఇంకా ఇంటికి పోగానే ఇది క్లీన్ చేయి, అది క్లీన్ చేయి, ఇల్లు క్లీన్ చేయి, అది చేయి, ఇది చేయి. రికేమే ఉంచారు వాళ్ళు. రికేమ్ ఉంటే వాళ్ళకు గులగుల పెడుతుంది. డ్రైవర్ రికేమ్ ఉన్నాడు అన్నట్లు అని. వాళ్ళది ఏమైనా అయిందనుకో ఏం కాదు, మనది పని వేయక చేయలేమనుకో లొల్లి పెడతారు. ఆ దిమాగ్ ఖరాబుకు పని చేసుడు అవుతుంది. ఇక ఇట్లా ఉంటుంది. ఏం చేస్తాం, మన బతుకు తెరువు కోసం వచ్చినప్పుడు చేసుడు తప్పదు కదా.